హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మనం ఎలా జనరేట్ చేయొచ్చు అని చెప్పి వీడియోలో అయితే చూపిస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ జనరేట్ చేయడానికి మనం మెయిన్గా మన గూగుల్ VEO3ని అయితే యూజ్ చేయాలి. సో యూజ్ చేసి మనం జస్ట్ చిన్న ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మనకు అలాంటి వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. సో అది ఎలా అనేది మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ జనరేట్ చేయడానికి మన పీసీలో మనం ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ జెమినై VEO3ని అయితే ఓపెన్ చేయాలి. అయితే ఈ గూగుల్ జెమినై VEO3ని మనం ఎలా ఎనబుల్ చేసుకోవాలని చెప్పి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. సో ఆ వీడియోని చూసి దీన్ని ఎనబుల్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పి మీరైతే తెలుసుకోవచ్చు. ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే తెలుసుకోండి. సో ఇక్కడ ప్రజెంట్ మనం జెమినైని అయితే ఓపెన్ చేసాం, జెమినై VEO3ని అయితే ఓపెన్ చేసాం. సో దీని ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను నేను. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఆల్రెడీ నేను కాపీ చేసి పెట్టుకున్నాను. అయితే ఆల్రెడీ నేను ఒక ప్రాంప్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో గూగుల్ VEO3లో చూస్తే మనకి ఇలా ఈ ప్రాంప్ట్ని ఇవ్వడానికి బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్లో మనం ప్రాంప్ట్ని ఇచ్చేసి ఇలా సెండ్ పైన అంటే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు జస్ట్ సెకండ్ అని చెప్పి మనకి ఇలా చూపిస్తూ ఆ వీడియో జనరేషన్ అనేది ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. సో ఇది కావడానికి ఒక 1-2 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. అంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఒక్కోసారి 1 మినిట్లో కావచ్చు, ఒక్కోసారి 2 మినిట్స్ కావచ్చు, ఒక్కోసారి మన సర్వర్ బిజీ ఉండి లేకపోతే ఇంటర్నెట్ స్లోగా ఉంటే కొంచెం టైం ఎక్కువ కూడా తీసుకుంటుంది అనమాట. అయితే ఇలాంటప్పుడు మనం జస్ట్ రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిన వీడియో అయితే వస్తుంది. కానీ అట్లీస్ట్ ఒక 1 మినిట్ టైం అయితే తీసుకుంటుంది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, మన వీడియో అయితే రెడీ అయింది. ఒకసారి దీని అయితే ప్లే చేసి చూద్దాం. సో ఇది ఇంకా ఎన్ని మినిట్స్ అని అయితే మనకి ఇక్కడ టైం రాలేదు, రెడీ అయింది కానీ ఇంకా ప్రిపరేషన్లో ఉందన్నమాట. సో ఇది చూడండి. ఇంకొకటి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకో వీడియో అయితే జనరేట్ అయింది, చూద్దాం ఓపెన్ చేసి. ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు ఇది ఓపెన్ అయింది, అంటే ఇలా అయితే జనరేట్ అయింది వీడియో. సో ఇది కావాలనుకుంటే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇంకొకటి కూడా మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను నేను. ప్రాంప్ట్ పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో ఇది కూడా జనరేట్ అవ్వడానికి మనకు ఒక 1-2 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. సో మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. దీని సర్వర్ స్పీడ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సర్వర్ ఒకవేళ స్లోగా ఉంటే లేట్గా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం ఇంకొక వీడియో కూడా జనరేట్ అయింది. సో ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇలా అయితే ఓపెన్ అయింది చూడండి. ఫ్రెండ్స్, మనం ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇచ్చి అయితే జనరేట్ చేద్దాం. సో ఇది ఎలా జనరేట్ అయితే చూద్దాం వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మన వీడియో అయితే రెడీ అయింది, చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకొక వీడియో కూడా ట్రై చేద్దాం. సో ఇదేంటంటే ఎంటీ రూమ్ అయితే అసెంబుల్ అయినట్టుగా అయితే మనకి ఇది వస్తుందన్నమాట.
ఇదేంటంటే ఐకియా బాక్స్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో నుంచి బెడ్స్ కానీ సో దాంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ బయటకు వచ్చినట్టుగా ఇదైతే మనకు జనరేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ప్రాంప్ట్ ఇచ్చేసి మన నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అయితే చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఇది జనరేట్ అవుతుంది. సో ఇది జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకు 10% అయితే అయింది. అయితే మనకు జెమినై VEO 3లో ఓన్లీ డైలీ 3 వీడియోస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అంటే 3 వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ నేను ఆ 3 వీడియోస్ అయిన తర్వాత ఇక్కడ గూగుల్ సంబంధించిన ఫ్లోని అయితే వాడుతున్నాను. సో ఫ్లో కూడా మనము ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే గూగుల్ జెమినైని ఫ్రీగా 1 మంత్ కోసం ఎనబుల్ చేసుకుంటారో సో వాళ్ళు గూగుల్ ఫ్లో అని చెప్పి క్లిక్ చేస్తే మనకి లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్లోని యూజ్ చేయడానికి అయితే ఆప్షన్ వస్తుంది. సో దీన్ని స్పెషల్గా ఎనబుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే గూగుల్ జెమినై VEO 3ని ఎనబుల్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్లో ఆటోమేటిక్గా ఎనబుల్ అవుతుంది. జస్ట్ దాన్ని ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవడం అనమాట. సో అలా దీంట్లో అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ 3 వీడియోస్ వచ్చేసి నేను జెమినై VEO 3లో యూజ్ చేశాను, అంటే దానిలో జనరేట్ చేశాను. ఇప్పుడు ఈ 2 వీడియోస్ వచ్చేసి ఫ్లోలో అయితే యూజ్ చేస్తున్నాను, అంటే ఫ్లోలో జనరేట్ చేస్తున్నాను. సో ఇది కూడా VEO 3లో జనరేట్ అవ్వడమే, ఎందుకంటే దీనికి సపరేట్గా OS అయితే సాఫ్ట్వేర్ అయితే లేదు. ఇది కూడా VEO 3ని యూజ్ చేసుకొని జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ ఐకియా బాక్స్ అయితే మనకు వచ్చింది. సో దీన్ని ప్లే చేసి చూస్తే ఇది ఎంటీ బాక్స్ నుంచి ఒక ఫర్నిచర్ బయటకు వస్తున్నట్టుగా మనకి ఇలా అయితే ఈ ఫర్నిచర్ అంతా కూడా వస్తుందన్నమాట. సో ఇలా చూడండి. సో ఇలాంటి వీడియోస్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన దగ్గర ప్రాపర్ ప్రాంప్ట్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ మనము అద్భుతంగా అయితే జనరేట్ చేయవచ్చు. సో వీటిపైన మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ చేసుకొని మన సోషల్ మీడియాలో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కావాల్సిందల్లా ప్రాంప్ట్ అనమాట. సో మనకు మంచి ప్రాంప్ట్ ఉంటే మంచి వీడియోని అయితే జనరేట్ చేయవచ్చు. ఒకవేళ ప్రాంప్ట్ సరిగ్గా లేకపోతే వీడియో అయితే జనరేట్ కాదు. ఈ ప్రజెంట్ నేను యూజ్ చేసిన ప్రాంప్ట్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన ఈ బాక్స్ ఓపెన్ సంబంధించిన వీడియోస్ గురించిన ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. సో ఇలా మనం ప్రాపర్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి.